మన జీవితంలో మనకు ఉండే లోపాలే మనల్ని తక్కువ చేస్తున్నాయని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఒక ఊరిలో ఒక నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు నది నుండి తన యజమాని ఇంటికి నీళ్లు తీసుకెళ్ళేవాడు. నీళ్లు తీసుకెళ్ళడానికి 2 పెద్ద కుండలను ఒక కర్రకు కట్టి భుజాన వేసుకునేవాడు. ఆ 2 కుండల్లో ఒక కుండ చాలా బాగుంది, ఏ లోపం లేదు. కానీ రెండో కుండకు ఒక చిన్న చిల్లు ఉంది. నది నుండి ఇంటికి చేరేసరికి మంచి కుండ నిండుగా ఉండేది, కానీ చిల్లుల కుండలోని నీళ్లు సగం కారిపోయి సగమే మిగిలేవి. 2 ఏళ్ల పాటు ఇదే జరిగింది. మంచి కుండ తన పని పట్ల గర్వంగా ఉండేది, కానీ పాపం ఆ చిల్లుకుండ మాత్రం తన లోపం వల్ల యజమానికి పూర్తి నీళ్లు ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడేది. ఒకరోజు అది భరించలేక ఆ వ్యక్తితో ఇలా అంది: నన్ను క్షమించు, నాలో ఉన్న రంధ్రం వల్ల నీ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. నీళ్లు సగం వృధా అయిపోతున్నాయి. అప్పుడు ఆ వ్యక్తి నవ్వి ఇలా అన్నాడు: మనం ఇంటికి వెళ్ళేటప్పుడు దారికి ఒకవైపు ఉన్న పూల మొక్కలను గమనించావా అని. కుండ గమనించింది. దారికి ఒకవైపు మాత్రమే పూల మొక్కలు ఉన్నాయి, అందమైన రంగురంగుల పూల మొక్కలవి. రెండో వైపు ఏమీ లేవు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు: నీలో లోపముందని నాకు తెలుసు, అందుకే నేను దారికి ఆ వైపు పూల విత్తనాలు చల్లాను. ప్రతిరోజు మనం వెళ్తుంటే నీ చిల్లు నుండి కారే నీటితో ఆ మొక్కలు పెరిగాయి. ఆ పూలనే నేను కోసి నా యజమాని గదిని అందంగా అలంకరిస్తున్నాను. నీలో ఆ లోపం లేకపోతే ఇంత అందం ఉండేదా అని. మనందరిలోనూ లోపాలుంటాయి, కానీ ఆ లోపాలే మనల్ని ప్రత్యేకంగా చేస్తాయి. మీలోని లోపాలు చూసి బాధపడకండి. వాటిని సరైన విధంగా వాడుకుంటే అవి కూడా లోకానికి మేలు చేస్తాయి.